కాక్రోచ్ జనతా పార్టీ అండ్ దాని చుట్టూ జరుగుతున్న ప్రాపగండా గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్కసారి వీడియో చూడండి. CJP 2 minutes silence పాటిద్దాం. కాక్రోచెస్ ఎగ్రెస్ ఇచ్చిన వాళ్ళకి 49% ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఫాలోవర్స్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్. CJP కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసింది మాత్రం ఇండియన్ జనరేషన్ కోసం రెవల్యూషనరీ మూవ్మెంట్ అంటే డెమోక్రసీ తీసుకొస్తారంట. 90 మిలియన్ ఫాలోవర్స్ లో 9% ఇండియన్స్, మిగతా వాళ్ళు డోంట్ ఫాలో కాక్రోచ్ జిహాదీ పార్టీ. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫాలోవర్స్ పాకిస్తాన్ నుంచి ఉన్నారు. నాకు అర్థం కాదు, వీళ్ళందరూ అకార్డింగ్ టు ద సోర్సెస్ బ్యాచ్ ఏమో ఈ చాట్ ఎవరో మీకు పంపించినారు. ఆ పంపించిన చాట్ పట్టుకొని ఈ కంట్రీ నుంచి ఫాలోవర్స్ ఉన్నారు, ఆ కంట్రీ నుంచి ఫాలోవర్స్ ఉన్నారు అని ఇష్టం వచ్చినట్టు ప్రాపగండా క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినారు. రియల్ స్టాట్స్ ఎక్కడ దొరుకుతాయి తెలుసా? ఒక అకౌంట్ హోల్డర్ కి ఆ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరు ఏ కంట్రీ నుంచి చూస్తున్నారు, ఏ సిటీ నుంచి చూస్తున్నారు, మేల్ ఎంత ఫీమేల్ ఎంత అని చెప్పేసి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అభిజిత్ దీప్కే ఆల్రెడీ ఆ వీడియోని కూడా బయట పెట్టిండు. దాంట్లో 94% ఆఫ్ పీపుల్ ఇండియా నుంచే ఉన్నారు. ఇప్పుడు ఏడ పెట్టుకుంటారు మీ మొహాలు నాకు అర్థం కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఒక పర్సన్ ఇండియాలో ఉంటున్నాడు, దేనైనా క్వశ్చన్ చేస్తున్నాడు అంటే క్వశ్చన్ చేసినంత మాత్రం వాడు యాంటీ నేషనల్ అని కాదు. నీకు ఒక మనిషి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఒక పార్టీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నువ్వు నచ్చలేదన్నంత మాత్రాన వాడిని కంప్లీట్ యాంటీ నేషనల్ అనడానికి మీరే వాడరు. అసలు చదువుకున్నారు? అసలు మీకు తెలివి ఉందా? అసలు మన భారతదేశం అనేది క్వశ్చన్ చేయకపోతే స్వాతంత్రమే రాకపోయేది. అట్లాంటిది మనం ఇష్టపడే పార్టీ అవ్వచ్చు, మన ఇంట్లో అవ్వచ్చు, మనం చదువుకున్న ప్లేస్లో అవ్వచ్చు, ఏదైనా మనకు నచ్చట్లేదని అంటే ఇది బాగాలేదు అని ఎవడైతే వాడు ఇష్టపడే దాంట్లో కూడా లూప్స్ ఎదికి ఆ లూప్స్ని సెట్ చేద్దామని అనుకుంటాడో వాడు ట్రూ పర్సన్ అండ్ ట్రూ హ్యూమన్ బీయింగ్ అవుతాడు. మరి మీరెందుకు రా ఏం చేసినా కూడా క్వశ్చన్ చేయరు? పేపర్ లీక్లు అయితే క్వశ్చన్ చేయరు, రేపులు చేస్తున్న వాళ్ళని క్వశ్చన్ చేయరు, క్యాష్ ఎక్స్ప్లెనేషన్ చూపిస్తున్న వాళ్ళని క్వశ్చన్ చేయరు, దేశం తగలబడుతుంటే క్వశ్చన్ చేయరు. ఏమన్నా అంటే ఇంకో పార్టీ బాజలేదు, ఆ పార్టీ బాజలేదు, ఈ పార్టీ బాజలేదురా, వీళ్ళిద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారు. యువతకి ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆగం చేసి పారేస్తుంటే కంట్రీ ఇట్లా ఆగమవుతుంది అని అంటే అదంతా అర్థం చేసుకోకుండా ఏం సోదిగాలరా నాకు అర్థం కాదు. సో కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేస్తుందో అది అబ్సల్యూట్లీ వెల్కమింగ్ గానే ఉంది. ఇప్పుడున్న పొలిటికల్ లీడర్లు అందరూ కూడా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ అయిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎవడిక్కడ నీతి పరుడు లేడు. నీతి పరుడు అనుకున్న వాళ్ళందరూ అవినీతి పరులే అయినారు. యాజ్ ఏ యూత్ గా యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ గవర్నమెంట్, యూ హ్యావ్ టు క్వశ్చన్ ఫర్ యువర్ రైట్స్.